5 ఇయర్స్. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో మనము డిమాయర్ సిద్ధాంతంలో ఉన్నామండి. ప్రాక్టీస్ ఫిక్స్ చేసుకుంటున్నాము. డిమాయర్ సిద్ధాంతం 5.5 2 or 3 బ్లాంక్స్ వస్తాయండి కంపల్సరీ. డిఎస్సికి ఇంపార్టెంట్ అండి ఇవి. సో అందులో కంటిన్యూషన్గా ప్రాక్టీస్ ఫిక్స్ చేసుకుంటున్నాము. 4th బ్లాంక్ వచ్చి 1 + sin π/8 + i cos π/8 1 + sin π/8 - i cos π/8 హోల్ పవర్ 8/3 × 3. ఎందుకని హోల్ పవర్ వాళ్ళు మనకి 8/3 ఇచ్చారు, ఇంటూ 3 వేసుకున్నాం మనం. చేస్తే ఇప్పుడు 1 + sin 2θ ఫార్ములా, ఇక్కడ ఫార్ములాస్ వచ్చేసి 1 sin 2θ ఫార్ములా వచ్చి 2 sin θ cos θ అండి. cos θ + i sin θ అంటే e⁻i⁻. cos 2θ అంటే 2 cos square θ - 1. ఇప్పుడు cos θని కరెక్ట్గా చేసుకుంటే 2 cos square θ / 2 - 1 అవుతుందండి. సో ఇక దీని ప్రకారము i cos θ ఉంది కదా, సో దీని ప్లేస్లో మనము 2 cos square 3π/16 -1 చేస్తే 1 - 1 క్యాన్సిల్ అయిపోతుందండి. నెక్స్ట్ 1 + cos θ అన్నప్పుడు మనకి 1 + cos θ అన్నప్పుడు మనకి ఏమొస్తుందో చూడండి. 2 cos square θ / 2 అప్పుడు 2 cos square 3π/16 వస్తుందండి. నెక్స్ట్ ఇక sin π/8 అంటే sin 2θ. sin 2θ అంటే 2 sin a cos a. సో ఇక్కడ మనకి sin π/16 వస్తుందండి. 3π/16 cos 3π/16 వస్తుందండి. అట్లాగే కింద కూడా 2 cos square 3π/16 - i × 2 sin square 2 sin 3π/16 × cos 3π/16 హోల్ పవర్ 8. ఇక్కడ 3 అనేది ఇక్కడ సైడ్కి పక్కన 3π/8 అనేది వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ 3 లేదండి, 8 ఉంది. సో cos 3π/16 + i sin 3π/16 ఇక్కడ cos 3π/16 కామన్ తీస్తే cos 3π/16 + i sin 3π/16 ఉంటుంది. అట్లా కింద cos కామన్ తీస్తే cos 3π/16 - i sin 3π/16 ఉంటుందండి. హోల్ పవర్ 8 రెండు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఇది మిగులుతుంది. తర్వాత దీనికి ఫార్ములా చెప్పాను కదా మనం ఇందాక, e⁻i⁻. cos θ + i sin θ అంటే e⁻i⁻. ప్రకారము e⁻i × 3π/16 e⁻i × 3π/16 హోల్ పవర్ 8 దట్ ఈక్వల్ టు e⁻i × 6π/16 హోల్ పవర్ 8 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో మైనస్ అనేది పైకి తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. 3π/3π 6π అవుతుంది. ఇప్పుడు e⁻3π/16 × 8 6π/16 × 8 చేస్తే మనకి ఈ విధంగా 8 1 = 8 2 = వస్తుంది. సో ఇక్కడ e⁻i × 3π వస్తుందండి. సో ఇక్కడ 8 కూడా క్యాన్సిల్ చేసేస్తాము. సో i × 3π e⁻i3π వస్తుంది. సో తర్వాత దానికి మళ్ళీ ఫార్ములా e⁻i⁻ ప్రకారము cos 3π + 2 sin 3π = cos 3π అంటే -1. ఎందుకంటే 3 × 180 సెకండ్ 240 థర్డ్ క్వాడ్రంట్లో మైనస్ కాస్. అట్లాగే అప్పుడు 2 ఆడ్ నెంబర్ కాబట్టి 270 కాస్ సైన్ అవుతుంది. -sin π అంటే -1. దాని ప్రకారం i × sin 3π అంటే ఆ విధంగా 0 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి -1 వస్తుందండి. నెక్స్ట్ a + 2b² + a⁻² + 2b ω² + a⁻2b² ఇప్పుడు ఇది a + b² ఫార్ములా ప్రకారం చేసాము. తర్వాత దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసుకుని a + b² ఫార్ములా ప్రకారం మూడింటిని ఎక్స్పాండ్ చేసుకొని చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి ఈ విధంగా 12ab వస్తుందండి. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అప్లై చేసుకుంటామండి. 1 + ω + ω² 0. ఇక్కడ ఒమేగాతో మల్టిప్లై చేస్తే ω + ω² + ω³ 0, ω² + ω³ + ω⁴ 0,
ఒమేగా క్యూబ్ ప్లస్ ఒమేగా పవర్ 4 ఈక్వల్ టు మైనస్ ఒమేగా క్యూబ్ అవుతుందండి. ఈ విధంగా కొన్ని ఫార్ములాస్ అప్లై చేసుకొని చేస్తే 12ab వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 6th సమ్ చూడండి, ఇది చేసుకోవాలి ఒకసారి. 6th సమ్ వచ్చేసి a ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ బై సి ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్. ఫస్ట్ ఇంతవరకు చేసుకొని తర్వాత దీన్ని చేసుకోవాలి. ఇంటూ ఒమేగా బై ఒమేగా వేస్తే మనకి ఈ విధంగా ఇక్కడ ఒమేగా ఇక్కడ అప్లై చేయకుండా ఉంచేసి పైన ఒమేగాతో మల్టిప్లై చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1/ఒమేగా ఉంటుందండి. అట్లాగే సెకండ్ దాన్ని కూడా చేస్తే మనకి ఒమేగా ఉంటుంది. సో 1/ఒమేగా ప్లస్ ఒమేగా రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేసి 1 + ఒమేగా స్క్వేర్ బై ఒమేగా. 1 + ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా అండి, బై ఒమేగా. రెండు క్యాన్సిల్ చేస్తే -1 వస్తుందండి. సో ఈ విధంగా ఆన్సరు -1. నెక్స్ట్ ఇది అయితే ఎక్స్ విలువ ఆల్ఫాలో అన్నారు. 2 cos ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x అయితే ఎక్స్ విలువ ఆల్ఫాలో. దీనికోసం అని చెప్పి మనం ఏం చేయాలి, సమ్ చేసుకోవాలండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అలాగే ఎల్సిఎం చేస్తే x² - 2x cos ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని మనము రూట్స్ ఫార్ములా చేసి x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² - 4ac/2a అనే ఫార్ములా వేస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం కామన్ తీస్తే 2 కామన్ తీస్తే cos ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i sin ఆల్ఫా వస్తుందండి. సో ఈ విధంగా మనకు ఆన్సర్ cos ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i sin ఆల్ఫా. నెక్స్ట్ x ఈక్వల్ టు సిసిఏ y ఈక్వల్ టు సిస్బి అయితే cos ఆఫ్ a ప్లస్ b విలువ xy పదాలలో ఎంత అన్నారు. సిస్ థీటాకి ఫార్ములా ఏంటంటే cos θ ప్లస్ i sin θ దట్ ఈక్వల్ టు e పవర్ i θ. ఇక్కడ xy x అంటే cos a ప్లస్ i sin a, y అంటే ఎందుకంటే సిస్బి సిసిఏ ఇచ్చారు కాబట్టి అవి వేసుకున్నాము. e పవర్ i వేసుకుని xy అంటే మల్టిప్లై చేసాము. 1/x అంటే మైనస్ వస్తుంది పవర్లో. ఈ రెండింటిని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేసి హాఫ్ వేయాలి. యాడ్ చేస్తే 2 cos a ప్లస్ b వస్తుందండి. దీనికి మనం హాఫ్ తగిలిస్తే cos a ప్లస్ b వస్తుంది కాబట్టి ఇది LHS ఈక్వల్ టు RHS అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సమ్స్ కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.